నిమ్మతోటి వద్ద చెలరేగిన వివాదం మహిళపై కత్తితో దాడి జరిగే వరకు దారితీసింది. నెల్లూరు జిల్లా రాపూరు అక్కమాంబపురానికి చెందిన వేముల పెద్ద సుబ్బయ్య 45 ఏళ్ల క్రితం ఎకరా పొలం కొని దాన్ని సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ పొలానికి ఎటువంటి సంబంధం లేని వంగపాటి రాఘవయ్య పొలం వద్దకు వచ్చి ఈ పొలం మా బంధువులు మీకు అమ్మారంటూ గొడవకు దిగారు. వేముల పెంచలయ్య నరసయ్యతో వంగపాటి రాఘవయ్య గొడవకు దిగి కత్తితో దాడి చేయబోతుండగా పెంచల నరసయ్య కూతురు అనంతమ్మ అడ్డు రావడంతో కత్తి ఆమె చేతిపై బలంగా తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు రాపూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 45 సంవత్సరాల నాడు మేము పొలం తీసుకున్నాము. ఇచ్చినోళ్ళు లేరు, కొన్నవాళ్ళు లేరు. వాళ్ళ అన్న తమ్ముడు నేను 40 ట్రిప్ నిమ్మచెట్లు పోయి రెండో ట్రిప్ కూడా నిమ్మచెట్లు వేసాను. 45 సంవత్సరాల కింద నుంచి ఉండదు. ఇది ఆధారాలు మొత్తం నా కాడ ఉన్నాయి. ఈరోజు కంప పెరగటానికి వస్తే నీకు ఆధారం తేపంటే మాత్రం నాకు వారసత్వం కింద వచ్చింది. నాది పొలం నాకు చెప్పాను. ఆధార్ నా కాడ ఉన్నాయి. కంప పెరికేదానికి లేదని చెప్పి మాత్రం అన్నాను. కంప పెరకద్దని చెప్పి నేను అడ్డం దానికి కత్తి ఎత్తినాడు. మా కూతురు అడ్డం వచ్చింది. మా కూతురు చేయనరినాడు. నన్ను నరకబోయాడు. మా కూతురు పట్టుకు మా కూతురు చేయనరినాడు. పెరకాలేవా, పాలు తాగుతున్నావా, మైనర్లో ఉన్నావని చెప్పి మాత్రం నేను అడిగింది వాస్తవే. ఆమె ఏమంటే కత్తి ఎత్తుకొని నరకపోయే కాడికి నా కూతురు అడ్డం వచ్చేలేక ఆయన నరికినాడు. ఇది దారుణమైన మీకు మాకు న్యాయం చేస్తారా, ఏం చెప్తారా? అన్ని ఆధార్ కార్డు మా కాడ ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు మా కాడ ఉన్నాయి. ఇది మాకేం చేస్తారో చెయ్యాలి మీరు, మేము చెప్తున్నాం. 45 సంవత్సరాల నాడు మేము పొలం తీసుకున్నాము. ఇచ్చినోళ్ళు లేరు, కొన్నవాళ్ళు లేరు. వాళ్ళ అన్న తమ్ముడు నేను 40 ట్రిప్ నిమ్మచెట్లు పోయి రెండో ట్రిప్ కూడా నిమ్మచెట్లు వేసాను. 45 సంవత్సరాల కింద నుంచి ఉండదు. ఇది ఆధారాలు మొత్తం నా కాడ ఉన్నాయి. ఈరోజు కంప పెరగటానికి వస్తే నీకు ఆధారం తేపంటే మాత్రం నాకు వారసత్వం కింద వచ్చింది. నాది పొలం నాకు చెప్పాను. ఆధార్ నా కాడ ఉన్నాయి. కంప పెరికేదానికి లేదని చెప్పి మాత్రం అన్నాను. కంప పెరకద్దని చెప్పి నేను అడ్డం దానికి కత్తి ఎత్తినాడు. మా కూతురు అడ్డం వచ్చింది. మా కూతురు చేయనరినాడు. నన్ను నరకబోయాడు. మా కూతురు పట్టుకు మా కూతురు చేయనరినాడు. అప్పుడు మండలం జోరపల్లి పంచాయతీ అక్కమాంబపురం గ్రామం. నా పేరు అనంత. మా తాతల ఆస్తికి నేను వారసురాలి. తోటలో కంప ఏరే వాళ్ళు వచ్చి కంప పెరగకుంటే నేను అడ్డం పోయినందుకు కంప ఎందుకు పెరుగుతున్నావు అన్నందుకు ఇట్లా చేయి నరికాడు. 3 కంపలు పడ్డాయి. అమ్మినైనా లేడు, పన్నాకను లేడు, ఇద్దరు చనిపోయాడు. వాళ్ళు మేము ఇప్పుడు హక్కుదారులు అని ఇప్పుడు వచ్చి దాన్ని అడ్డగిస్తున్నారు. ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. చూడండి, చేయి కూడా 3 కుట్లు పడ్డాయి. చెప్పి మాకేదో న్యాయం జరిగేటట్టు చూడండి. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం. 9959396868 ఆదిత్య